ఇప్పుడు అసీం మునీర్ ఇండియాలో హౌస్ హోల్డ్ నేమ్ అయిపోయింది. ప్రతి ఒక్కరికి ఇవాళ అసీం మునీర్ ఎవరని తెలిసిపోయింది. అసీం మునీర్ పారిపోయాడని, లేకపోతే చనిపోయాడని, లేకపోతే బంకర్లో దాక్కున్నాడని, వాళ్ళ ఫ్యామిలీని ముందుగానే పంపించేశాడు. రకరకాల వార్తలు వస్తున్నాయి. అట్లాగే పాకిస్తాన్ ఆర్మీలో పెద్ద ఎత్తున తిరుగుబాటు వచ్చిందని, దాదాపు 5,000 మంది రిజైన్ చేసేసారని, 250 మంది ఆఫీసర్లు తిరుగుబాటు చేశారని, ఇలాగా రకరకాల వార్తలు వస్తున్నాయి. అసలు అసీం మునీర్ నిజంగా ఎవరు, ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఆయన ఈ స్థాయికి ఎలా వచ్చాడు, నిజంగా అసీం మునీర్ వీళ్ళు చెప్తున్నంత కామెడీ లేకపోతే పిరికివాడ, అసీం మునీర్ చాలా అడ్వాన్స్డ్ నాలెడ్జ్ ఉన్న వ్యక్తి, అసీం మునీర్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి, అసీం మునీర్ సైకలాజికల్ ప్రొఫైల్ మన ఇండియన్ ఆర్మీ దగ్గర ఉందా, ఎందుకంటే ఇప్పుడు అసీం మునీర్తోనే మనం ఎదుర్కోవాలి. మనం ఇండియా పాకిస్తాన్తో యుద్ధం చేయడం అంటే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ని మనం కరెక్ట్గా అంచనా వేసి అతను వ్యూహాలు ఏంది, మనం ఒక స్టెప్ వేస్తే అతను ఏం స్టెప్ వేస్తాడు, ఇవన్నీ ఉండాలి. యుద్ధం అంటే మనం ఇక్కడ ఏదో కూర్చొని చర్చించినట్టుగా ఉండదు. యుద్ధం అంటే ఎందుకంటే ఇది దాదాపు మనకి సరిసమానమైన దేశం. అది మనం 4వ అతిపెద్ద ఆర్మీ అయితే అది 6వ అతిపెద్ద ఆర్మీ పాకిస్తాన్. రెండోది న్యూక్లియర్ వార్ హెడ్స్ మన దగ్గర కంటే వాళ్ళ దగ్గర ఎక్కువ ఉన్నాయి, కానీ ఆ విషయం బయట పెట్టలేదన్న వార్త కూడా వస్తుంది. ఏదేమైనా వాళ్ళ దగ్గర కూడా మన దగ్గర 172 ఉంటే వాళ్ళ దగ్గర 170 వార్ హెడ్స్ ఉన్నాయి. వాళ్ళకి చైనా సపోర్ట్ ఉంది, అట్లాగే టర్కీ సపోర్ట్ చేస్తుంది. గల్ఫ్ కంట్రీస్ కూడా అసీం మునీర్కి బాగా క్లోజు. అమెరికా ఏమో రెండు వైపులా డ్రామా ఆడుతుంది. ఇలాగా ఒక ఇంటర్నేషనల్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఇండియా చాలా జాగ్రత్తగా అంచనా వేసి స్టెప్ వేయాలి. ఏమాత్రం తప్పటడుగు వేసినా ఎస్కలేషన్ ల్యాడర్ అంటారు. ఎస్కలేషన్ ల్యాడర్లో ఒక రాంగ్ స్టెప్ వేస్తే జంప్ అని పైకి వెళ్ళిపోతుంది. సో మనవాళ్ళు ఏంటి, మనకి ఈ మధ్యకాలంలో ఇజ్రాయిల్ అక్కడ పాలస్తీనా దీని మీద గాజా మీద దాడి చేసింది కదా, అట్లాగే ఇరాన్ మీద దాడి చేసింది కదా, లెబనాన్ మీద దాడి చేసింది కదా, మనం కూడా అలాగ పాకిస్తాన్ మీద దాడి చేయొచ్చని వీళ్ళు నమ్ముతున్నారు. గాజా వేరు, లెబనాన్ వేరు, ఇరాన్ వేరు, పాకిస్తాన్ వేరు, పాకిస్తాన్ బలాలు వేరు. ఇరాన్ మీద కూడా గట్టిగా ఏం దాడి చేయలేదు ఇజ్రాయెల్, ఓన్లీ గాజా మీద చేసింది. ఎందుకంటే గాజా దగ్గర ఏ రకమైన డిఫెన్స్ సిస్టమ్స్ లేవు, న్యూక్లియర్ వెపన్స్ లేవు. ఇరాన్ దగ్గర ఉన్నాయి కాబట్టి ఇరాన్తో భయంగానే ఉంది. కాబట్టి ఏది కూడా సరిగ్గా శత్రువుని సరిగ్గా అంచనా వేయడం అనేది ఇంపార్టెంట్. మనకేమో శత్రువు పనికిమాలోడంట, దాక్కున్నాడంట, అతనికి వామిట్ అవుతుందంట, ఇంకొకటి అవుతుందంట అని చెప్పుకోవడం బాగానే ఉంటుంది, సినిమాటిక్గా బాగానే ఉంటుంది. కానీ రియల్ బ్యాటిల్లోకి వెళ్ళినప్పుడు మనం ఒక దెబ్బ కొడితే అతను రివర్స్లో ఎన్ని దెబ్బలు కొట్టగలడు, మళ్ళీ మనం ఎక్కడ కొట్టగలం, ఇవన్నీ వ్యూహాలు, ప్రతి వ్యూహాలు ఇవన్నీ అంచనా వేసుకోకుండా యుద్ధంలో దిగరు. ఈరోజు కూడా ఎవరో చెప్పారు, సార్ ఎందుకు సార్ ఇండియా ఇప్పటి వరకు పాకిస్తాన్ మీద అటాక్ వెళ్ళలేదని. సో వాళ్ళకి ఏంటంటే మోడీ చెప్పేశాడు, వాడిని వెంటాడుతాం అది ఇదనేది చెప్పాడు, మరి ఇంకా ఎందుకు వెళ్ళలేదు, ఈరోజు వెళ్ళాలా రేపు వెళ్తారేమో అనుకుంటుంటే ఏంటి ఇంకా లేట్ చేస్తున్నారు అన్నట్టు. వీళ్ళదేం పోయింది, వీళ్ళ ఎక్కడో యుద్ధం జరుగుతుంటుంది, మనం హాయిగా ఉందాం అనుకుంటారు. కాబట్టి అసీం మునీర్ని కరెక్ట్గా అంచనా వేయడం అనేది ఇంపార్టెంట్. రీసెంట్గా ఇండియన్ మీడియా కూడా అసీం మునీర్ని అంచనా వేయడంలో ముఖ్యంగా ఇండియా టుడే కవర్ పేజీ కథనాన్ని తీసుకొచ్చింది, అసీం మునీర్ మీద సమగ్రంగా ఇచ్చేసింది. అట్లాగే గ్రోక్లో కూడా పాకిస్తాన్లో అసీం మునీర్ని గురించి ఏమనుకుంటున్నారు, ఇండియాలో ఏమనుకుంటున్నారు, వివిధ ప్రపంచ దేశాలు అసీం మునీర్తో ఎలా ఉన్నాయి, అసీం మునీర్ని మనం అసలు ఎలా అర్థం చేసుకోవాలి అనేది యాంగిల్లో వచ్చాయన్నమాట. ఈ స్టడీస్ అంతా నేను చూశాను, బట్ ఎక్కువ టైం లేదు కాబట్టి బ్రీఫ్గా నేను చెప్తాను. అసీం మునీర్ వాళ్ళ ఫ్యామిలీ ఒకప్పుడు ఇండియాలోనే ఉన్నారు. వాళ్ళు ఇండియాలో పంజాబ్లో జలంధర్ దగ్గర ఉన్నారు. అయితే మనకి పాకిస్తాన్గా విడిపోయినప్పుడు అక్కడి నుంచి కొంతమంది హిందువులు, సిక్కులు ఇండియాకి వచ్చేసారు, ఇక్కడి నుంచి ముస్లింలు పాకిస్తాన్కి వలస వెళ్ళారు. అలాగా వీళ్ళ ఫ్యామిలీ కూడా వలస వెళ్ళింది పాకిస్తాన్కి. వలస వెళ్ళి ముందు తోబా తెక్ సింగ్ అనే ఒక ఏరియాలో ఉన్నారు, అక్కడి నుంచి రావల్పిండి అనే ఏరియాకి వాళ్ళు వెళ్ళి స్థిరపడ్డారు. వీళ్ళ నాన్న సయ్యద్ సర్వార్ మునీర్ షా, ఈయన స్కూల్ ప్రిన్సిపాల్. అక్కడ ఎఫ్జీ టెక్నికల్ హై స్కూల్ అని ఉంది రావల్పిండిలో, ఆ స్కూల్కి ఈయన ప్రిన్సిపాల్, బాగా వెల్ రెడ్గా అయ్యి
అట్లాగే ఈయన్ను ఇమాం అంటారు. ఇమాం అంటే మసీదులో ప్రేయర్స్ చెప్తారు కదా, రోజు మార్నింగ్ ఈవినింగ్ ప్రేయర్స్ చెప్తారు కదా, వాళ్ళని ఇమామ్స్ అంటారు. సున్నీ సున్నీ ముస్లిమ్స్. సో ఈ సున్నీ సెక్ట్లో ఇమాం అంటారు. వీళ్ళ ఫాదర్ ఇమాము, ఖురాన్ని బాగా చదువుకున్న వ్యక్తి అనమాట.